సూపర్ మార్కెట్కి వెళ్ళటం జరిగింది. మా మదరు లేరు, మా మిస్సెస్ గ్రోసరీస్ కోసమని వెళ్ళారు. ఆ సందర్భంలో నా బిడ్డ హాల్లో ఉండి ఆడుకుంటుంటే సడన్గా ఈ రకంగా వచ్చి పగలగొడతామంటే తను ఒక రకమైన షాక్లోకి వెళ్ళిపోయింది. మా కేర్ టేకర్ ఎమ్మటే మా పాపను తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్తే బెడ్రూమ్లోకి కూడా వచ్చేసి అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా పగలగొడతామంటే చివరికి మా పాపని బాత్రూంలో ఆ సింక్ కౌంటర్ కింద దాచిపెట్టారండి నా బిడ్డని. అసలు నా కూతురు బిక్కుబిక్కుమంటే ఆ రోజున సింక్ కౌంటర్ కింద అలా దాక్కుని ఉండిపోయింది. ఆ తర్వాత చాలా రోజులు కూడా అశోక్ గారు రాత్రిపూట నిద్రపోతూ ఉలిక్కిపడి లేచేదండి నా కూతురు. నాన్న ఎవరు వచ్చారు, ఏదో పగలగొట్టేస్తున్నారు మన ఇంట్లో, ఏదో సౌండ్ వినపడుతుంది నాకు అని చెప్పి. అంటే అది చిన్నపిల్లల మైండ్లో ఏదన్నా ఒకటి పడితే అదంత సహజంగా అది పోదండి. దాదాపు 2-3 సంవత్సరాలు సడన్గా నిద్రలో ఎప్పుడన్నా గబాలను ఉలిక్కిపడి లేచేది.